కంగువ వంగుందా లేదా నుంచుందా ఈ వీడియోలో చూద్దాం. సో రివ్యూలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మావా, కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు రాక్ విత్ రాకీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ చాలా సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంది. బట్ చెప్పే విధానమే కొంచెం బాగాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మావా. బికాస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఒకటి కూడా లేదు, అందుకే నాకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య గారు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఒకటి పాస్ట్ లో, ఇంకోటి ప్రెసెంట్ లో. ప్రెసెంట్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ గా అయితే లేదు మావా, బట్ పాస్ట్ క్యారెక్టర్ మాత్రం ఆయన చాలా బాగా చేశారు. బ్లడ్ పెట్టేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో గోవా కామెడీ ఉంటుంది, అది వరస్ట్ గా ఉంటుంది మావా. చాలా వైరల్ మీమ్స్ ని వాడేశారు. క్రింజి మెటీరియల్ మ్యాక్స్ ఉంటుంది. దిశా పటాని గారు కూడా ఉన్నారు. కల్కి మూవీలో ఉన్న రోల్ కంటే చాలా చిన్న రోల్ ఈ మూవీలో ఆమెది. బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా అంత గ్రేట్ గా లేదు మావా, బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మావా. ధీరా ధీరా సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ గానే ఉంది మావా. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయి నాకు. క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ సీక్వెన్స్ ఉండిద్ది, అది చాలా బాగా తీశారు. ఫుల్ వాటర్ లో ఉండిద్ది ఆ సీక్వెన్స్, అది చాలా బాగా నచ్చింది మావా. అండ్ క్లైమాక్స్ లో ఒక క్యామియో ఉంటుంది మావా, విచ్ ఈస్ లీడ్ టు సెకండ్ పార్ట్. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది, లాస్ట్ లో వేశారు. మరి సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో చూడాలి. ఆబ్వియస్లీ పార్ట్ 1 రిజల్ట్ ని బట్టే సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో తెలుస్తుంది. మూవీలో మేజర్ గా నాకు నచ్చనివి ఏంటంటే మూవీ అసలు రియలిస్టిక్ గా లేదు, అండ్ అసలు రాగా కూడా లేదు. ఎమోషన్స్ కూడా ఎపిక్ లెవెల్లో ఏం లేవు, అండ్ మనం ఒక్క క్యారెక్టర్ కి కూడా కనెక్ట్ అవ్వము, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ అంత గ్రేట్ గా లేదు. ఓవరాల్ గా ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లాలి అని పెట్టిన ఎఫర్ట్స్ బాగా నచ్చాయి, బట్ అవన్నీ అంతగా వర్క్ అవ్వలేదని చెప్పుకోవాలి. అందుకే డిసప్పాయింట్ అయ్యాను మావా. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.3. ఓవరాల్ గా ఒకసారి మూవీ చూడొచ్చు మావా, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం. సో నా రివ్యూ గనక మీకు జెన్యూన్ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి నాకు ఎనర్జీ ఇవ్వండి మావా. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.